నమస్కారం. స్త్రీలకు ఐశ్వర్యం పెంచేవి, భర్తను మృత్యు దోషాల నుండి తొలగించేవి ఏమిటో సాక్షాత్తు జగన్మాత చెప్పిన సత్యం. సాక్షాత్తు అమ్మవారు ఋషి పంతులకు చెప్పిన విషయాలు. అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి? ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది? భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా, అలాగే సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్టే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయం అష్టదళ పురాణాల్లో ఈ కథ ద్వారా మనము కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సతీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతి, అగస్త్యుని భార్య అయిన లోపముద్రాదేవి, కొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్తారు. అలా కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్ళకు ప్రదక్షిణాలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారం చేసి సతీదేవి, అరుంధతి వీళ్ళిద్దరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, నీవు స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సర్వమంగళ స్వరూపిణివి. అమ్మ, స్త్రీలు ఏ పనులు చేసే వాళ్ళకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యం కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు, పరమేశ్వరుని భార్య అయిన ఆ జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతల అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమని అంటే, ఓ పతివ్రతల్లారా, గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకు ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యం. ఇది మహాశక్తివంతమైనది. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం. పసుపుని మగవారు రాసుకోవడానికి కుదరదు. పసుపుకి మగవారికి వైర్ అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు. అంతేకాని ఇక ఎప్పుడూ మగవారు పసుపును ధరించరు. కానీ స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ ఇలా చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఏదైనా ఒక సంచి కానీ లేదా ఒక వస్త్రం కానీ వేసుకోవాలి. ఆ పాదాలకు పసుపుని అంటే పొడి పసుపు కాదు, తడి పసుపు ఒక గిన్నెలో పెట్టుకొని, ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా, అంటే సందులు లేకుండా ఏ పసుపు అనేది రాసుకోవాలి. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్ళకు పసుపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూయకూడదు. ఎందుకంటే మనం పసుపుని రాసుకుని భూమిని తొక్కుతాం కదా, అందుకని పాదాలు కింద వైపు మాత్రం పసుపుని అస్సలు పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్తు అమ్మవారు చెప్పి ఉన్నారు. ప్రతినిత్యం పసుపు మేము రాసుకోలేము అంటే కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపుకు రాసుకోవడం చాలా చాలా శుభప్రదం. పూర్వకాలంలో పసుపుని పూసుకునేవాళ్ళు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయోటిక్. ఎవరి మొహానికి అయితే ఎప్పుడూ పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ మొహం మీద మొటిమలు అనేవి అస్సలు రావు. అదేవిధంగా మంగు అంటే నల్లని మచ్చలు కూడా రావు. ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు కూడా ముఖానికి పసుపు రాసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు. ఎందుకంటే పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. కాబట్టి మహాశక్తివంతమైనది. ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. ఇక రెండవది, చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది. గోరింటాకు చెట్టు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకుల్ని కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఆ గోరింటాకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలిత పరమేశ్వరి ఎప్పుడు కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్టు ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక మూడవది కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం.
కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్ అమ్మవారే చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదిష్టి నరఘోష పొరపాటున కూడా తగలదు, భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారు ఆ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీల కళ్ళకు తప్పకుండా కాటుక పెట్టుకోవాలి. ఇక 4వది కుంకుమ. పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపెట్లో గంగా సింధూరం ధరించాలి, లేదా కుంకుమ అయినా సరే చక్కగా పెట్టుకోవాలి. పాపెట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుటిలో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టింటి వారికి ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి. పాపెట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్ళి కాని స్త్రీలు పాపెట్లో కుంకుమ ధరించరాదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపెట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తల స్నానం చేయరు కదా, ఒకసారి చేస్తారు లేదా 2 సార్లు చేస్తారు. వాళ్ళు పాపెట్లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తల స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని సాక్షాత్తు అమ్మవారు ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు. ఇక 5వది గాజులు. ఆడవాళ్ళు తప్పకుండా చేతిలో కనీసం 4 గాజులైనా ఉండాలి, లేదా 2 గాజులైనా ఉండాలి. చాలామంది ఒక్కొక్క గాజును వేసుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా వేసుకోకూడదు. ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు అనేవి ఉండాలి. మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారే చెప్పారు. కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా 2 అయినా మట్టి గాజులు వేసుకోవాలి. కొంతమంది వెండి గాజులు వేసుకుంటారు. భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోరాదు, వెండి గాజులు వేయకూడదు. సుమంగళి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాజులు ధరించడం అంత మంచిది కాదు. వితంతు స్త్రీలు మాత్రమే వెండి గాజులు ధరించాలని మనకు పెద్దలు ప్రాచీన గ్రంథాలలో ఏనాడో చెప్పి ఉన్నారు. భర్త ఉన్నవాళ్ళు వెండి గాజులు వేసుకోకూడదని, మట్టి గాజులు లేదా శక్తి ఉన్నవాళ్ళు బంగారు గాజులతో పెట్టుకోవాలని చాలా శుభప్రదం. ఇక 6వది నల్లపూసలు. మాంగళ్యానికి నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు, గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి. స్త్రీలకు వాయనంగా పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కండ్లకు కద్దుకొని లోపల వేసుకున్న తర్వాతే వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. ఎప్పుడు కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం, అదేవిధంగా వాకింగ్కి వెళ్ళేటప్పుడు పక్కకు పెట్టేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇక 7వది కాలిమెట్టి.